కంపెనీ అవుట్లెట్ పెట్రోల్ బంకుల్లోనూ పెట్రోల్ తిప్పలు తప్పడం లేదు. సరిపడా పెట్రోల్ లోడ్ లేక బంక్ నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. మరోవైపు పెట్రోల్ పెట్టించుకునేందుకు కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ కట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ఇంకా క్యూ లైన్లో వాహనదారులు ఉన్నారు. మొన్న నైట్ నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్ స్టిల్ ఇంకా కొనసాగుతుంది. ఎల్పిజి అండ్ సిఎన్జి కోసము ఆటోలు కావచ్చు, ఇక్కడ డీజిల్ పెట్రోల్ కోసం 4 వీలర్స్ కూడా దాదాపు 2 కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ మేర క్యూ లైన్లో వేచి ఉన్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే కంపెనీ అవుట్లెట్లో ఈ అవుట్లెట్లో ఉదయం నుంచి కూడా పెట్రోల్ అనేది నో స్టాక్ బోర్డులు పెట్టారు. సో కాసేపటి క్రితమే వచ్చింది. సో కంపెనీ అవుట్లెట్ కాబట్టి ఖచ్చితంగా వస్తుందని వాహనదారులు కొంతమంది 2-3 అవర్స్ కూడా ఇక్కడనే వాళ్ళ వెహికల్స్లో ఫ్యూయల్ లేకపోవడంతో పక్కన పెట్టుకొని వెయిట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఇదే సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. అధికారులు చెప్తున్న లెక్కలు మాత్రం ఖచ్చితంగా ఫ్యూయల్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నా కూడా కంపెనీ అవుట్లెట్ల దగ్గరనే ఇటువంటి పరిస్థితి ఉంటే మరి మిగతా చిన్న చిన్న పెట్రోల్ బంకులో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా 2 వీలర్స్ పరిస్థితి విషయానికి వస్తే ఒక్క 2 వీలర్లో ఫ్యూయల్ నింపుకోవడానికి దాదాపు 40 minutes to 50 minutes టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసుకోవచ్చు రోడ్లన్నీ కూడా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చినటువంటి వాహనదారులతో ఆ వెహికల్స్ జామ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో పోలీస్ వాళ్ళు ఉండి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో చాలా చిన్న చిన్న పెట్రోల్ బంక్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డు పెట్టారు. కొన్ని ఏదైతే పెట్రోల్ మల్టిపుల్ బంక్స్ నడిపిస్తారో ఆ యాజమాన్యాలు కావచ్చు, కంపెనీ అవుట్లెట్స్లో మాత్రమే ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. మొత్తంగా అయితే ఈ సిచ్యువేషన్ ఇంకా ఈరోజు నైట్ రేపు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా కొనసాగిన ఆశ్చర్యపోనకరి పరిస్థితి. ఇది ఇప్పటివరకు హైదరాబాద్లో పెట్రోల్ రష్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.